హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. లైక్ సై సిద్ధార్థ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో ముందు వీడియో కండిషన్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 ఈకో మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈకో మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో నిన్న ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేయడమే జరిగింది, ఈకో మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 గుర్రం పాపిరెడ్డి మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకి ఆహా వాళ్ళ అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే కలిపి అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 16వ తారీఖు నుంచి అయితే గుర్రం పాపిరెడ్డి మూవీ వచ్చేసి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు, అండ్ చాలా మంది థియేటర్లో కూడా మిస్ అయి ఉంటారు. సో గుర్రం పాపిరెడ్డి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. మనకు జనవరి 16వ తారీఖు నుంచి అయితే మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మూవీ. సో సీజన్ 1 మూవీ ఆల్రెడీ మీలో చాలా మంది అయితే చూసి ఉంటారు. సో నేను కూడా చూశాను, నాకైతే మూవీ అయితే నచ్చింది. సో సీజన్ 2 కోసం చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ నుంచి మనకి ఎప్పటి నుంచి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ట్రైలర్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ కానిస్టేబుల్ కనకం సీజన్ 2 మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 8th నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకి ఈటీవీ యాప్లో అయితే సీజన్ 2 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 ధనుష్ గారి హీరోగా యాక్ట్ చేసిన తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీ వచ్చేసి లేట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దానికి కారణం ఏంటిదంటే మనకు ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో హిందీ వాళ్ళు ఈ మూవీని తీశారు కాబట్టి సో వాళ్ళు లేట్గానే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ మూవీస్ అన్నీ కూడా. సో ఈ మూవీ ఏకంగా మనకు 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు, అండ్ అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే తేరే ఇష్క్ మే మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈసారి కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ కోసం మనకి కేవలం హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయినా కానీ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే మనకి మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే కేవలం హిందీ లాంగ్వేజ్ రిలీజ్ ఏకంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మనకి హిందీ లాంగ్వేజ్లోనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రైట్స్ నుంచి మనకి అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. ఈ జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో మీ అందరికీ అయితే మనకు జనవరి 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ధురేందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 ఈషా మూవీ. సో ఇది మనకు థియేటర్ మంచి హిట్ అవుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ దాకా మనకు మా దగ్గర సీరియస్గానే రిలీజ్ అయితే అయింది. సో నేనైతే నిన్ననైతే మూవీని అయితే రావడం అయితే జరిగింది. సో నాకైతే పెద్దగా అయితే మూవీ ఎందుకో నచ్చలేదు. సో కేవలం 2 hours ఉంది మూవీ. సో ఇంతలోనే అయిపోయిందో నాకైతే అసలు అర్థమే కాలేదు. సో మూవీలో కూడా మనకైతే చెప్పుకోదగ్గ హారర్ ఎలిమెంట్స్ కూడా లేవు, కాన్ఫిడెన్స్ కూడా మనకైతే లేదు, స్టోరీ కూడా మంచిగా లేదు. అసలు ఎందుకు వెళ్ళానని నాకైతే అనిపించింది ఈ మూవీకి. సో నేనైతే పెట్టిన మనకైతే మనకు నేనైతే వర్త్ అనేది నేనైతే అనుకోలేదు. కానీ చాలామంది రివ్యూవర్స్ అయితే చాలా ఉత్సాహపడిపోయింది, ఇలా మాట్లాడుతున్నారు. సో నాకైతే ఎందుకు నచ్చలేదు. సో ఇక ఈ మూవీ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకోండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి జనవరి 23rd నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 7 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది, మనకి హిట్ అవుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది కొన్ని చోట్ల. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ ఛాంపియన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ ఛాంపియన్ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు, అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి. నెంబర్ 8 శంబాలా మూవీ. సో ఈ మూవీలో వచ్చేసి మనకైతే ఆది సాయి కుమార్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది, అండ్ ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో శంబాలా మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే సో ఈ మూవీ వచ్చేసి ఇంకా కొన్ని చోట్ల థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీ నియర్ బై దగ్గర థియేటర్లో రన్ అయితే తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాతనే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీలోకి వచ్చేసి మనకు ఆహాలో అయితే జనవరి 23వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి శంబాలా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 అఖండ తాండవం మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చేసి మా దగ్గరలో అయితే థియేటర్ నుంచి తీసేశారు. అందుకే నేనైతే ఈ మూవీని అయితే ఎక్కడ కూడా ఈ మూవీ థియేటర్లో రన్ అయితే కావట్లేదని నేనైతే అనుకున్నాను. సో నిన్న అయితే ఒక బ్రో అయితే కామెంట్ అయితే చేయడమే జరిగింది. సో అఖండ 2 మూవీని ఈ రోజే వెళ్తున్నాను బ్రో అని. సో నేనైతే మా దగ్గర అయితే మూవీ అయితే తీసేశారు, అందుకే అన్ని థియేటర్లో తీసేశారని నేనైతే అనుకున్నాను. సక్సెస్ఫుల్గా థియేటికల్ రన్ కంప్లీట్ చేసుకుందని నేనైతే అనుకున్నాను. కానీ మూవీ అయితే ఇంకా థియేటికల్లో అయితే రన్ అయితే అవుతుంది. సో నిన్న ఒక బ్రో అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో నేనైతే అన్ని అబద్ధాలు
ధన్యవాదాలు చెప్తున్నాను ఆ బ్రో అయితే చెప్పడం అనేది జరిగింది. సో సారీ బ్రో, నేనైతే చెప్పాలని చెప్పలేదు. సో మా దగ్గర మూవీని తీసేశారని, అందుకే నేనైతే మొన్ని చోట్ల తీసేశారని నేనైతే అనుకున్నాను. సో దానికైతే నేనైతే సారీ అయితే చెప్తున్నాను. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. అక్కడ తాండవం మూవీ నుంచెల్లి. సో ఈ మూవీ వచ్చి మనకైతే జనవరి 9th నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు అన్ని లాంగ్వేజ్‌లో అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 సైక్ సిద్ధార్థ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి జనవరి 1st అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో నేనైతే ఈ మూవీని చూడడానికి వెళ్దామని అనుకున్నాను గానీ, మా దగ్గర అయితే ఎక్కడ కూడా ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. అందుకే నేనైతే ఈ మూవీని చూడడానికి అయితే వెళ్ళలేదు. సో మీకు గనుక చూసి ఉంటే ఈ మూవీని తప్పకుండా మీరు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో పలానా వీక్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. మనకి జనవరి మంత్‌లోనే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జనవరి మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుందని మనకు ఆహా వాళ్ళు అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కానీ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. ఇంకో 2 వీక్స్‌లో ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా అయితే థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. దాని తర్వాత మనకు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో మాక్సిమం ఈ జనవరి లాస్ట్ వీక్ అంటే మనకు జనవరి 29th రిలీజ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో సైక్ సిద్ధార్థ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే తప్పకుండా థియేట్రికల్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాతనే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 11 అవతార్ ఫైర్ అండ్ హ్యాష్ మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్‌గానే థియేటర్స్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే కొన్ని చోట్ల అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోలేదు. సో మీరు మీ దగ్గరలో ఈ మూవీ కనుక రిలీజ్ అయితే మీ దాంట్లో రన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఓటీటీలో కూడా చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, వినండి. సో ఈ మూవీ వచ్చి మన టాలీవుడ్‌లో రిలీజ్ అయిన లెక్క మనకైతే, లేకపోతే బాలీవుడ్‌లో రిలీజ్ అయిన మూవీ లెక్క మనకైతే అస్సలు రిలీజే కావు. సో ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే 3 or 4, 5 months తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో పలానా మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఆ మంత్ కూడా మనకైతే జూన్ మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే తెలుగులో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగిందంటే, మనకు జూన్ మంత్‌లో రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కానీ దాంట్లో ఏ డేట్‌న రిలీజ్ చేస్తామని డేట్ కూడా ఇంకా అయితే అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయితే చేయలేదు. అందుకే మీరు దగ్గరలో థియేటర్లో ఎక్కడైనా రన్ అయితే తప్పకుండా థియేటర్‌లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఓటీటీలో అఫీషియల్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీడియో అయితే పక్కాగా అయితే మన ఛానల్ అయితే వస్తుంది. సో ఈ 11 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎక్కడికో వెయిట్ చేస్తున్నా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మీలో చాలామంది అయితే మీకు ఏ మూవీస్ ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. సో నేనైనా ఏ మూవీస్ అయినా మిస్ అయ్యి ఉంటే, సో మీకు వేరియస్ మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్ కావాలన్నా మూవీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. సో అసలు ఆ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది నేనైతే వీడియోలో అయితే క్లారిఫై అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి.